ఏలూరులో గత నెల 26న మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నను వ్యతిరేకిస్తున్నారని కార్పొరేటర్లు శ్రీనివాస్, విజయ నిర్మల మండిపడ్డారు. ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతోనే కౌన్సిల్ సమావేశంలో ప్రశ్న అడిగామని తెలిపారు. అయితే టీడీపీ నేతలు, కోఆప్షన్ సభ్యులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగింది ముఖ్యంగా మంచినీటి ఎద్దడి వస్తుంది, అక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయి, 10.7 అలా ఉంది, 14 అడుగులు ఉంటే కానీ 2 పూట్ల ఉన్న మంచినీళ్ళు ఇవ్వలేము అని అడిగిన దానికి మరి మన ఒక డిప్యూటీ మేయర్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ నేనేదో డబ్బుల గురించి మాట్లాడానని చెప్పి అంటున్నారు. డబ్బులు కాదు, మంచినీళ్ళు ఏలూరు సంబంధించి మంచినీళ్ళు ఎద్దడిగా ఉంది. అలాగే ఈ మీటింగ్ అయిన 3-4 డేస్లో 2 టౌన్లో 75% వాటర్ ఒక రోజు ఇవ్వలేకపోయాం. ఏంటంటే వాటర్ పైప్ లైను పంపుల చెరువులో పైలిపోయింది. అది ఎందుకు జరుగుతుంది? మేము అడిగింది ఏంటంటే రాబోయే సమ్మరు మంచినీళ్ళు చాలా అవసరమైన విషయం, దానికి సంబంధించి మీరు మంచినీళ్ళ మీద చర్యలు తీసుకోండి, మమ్మల్ని డిస్కస్ చేయండి అని చెప్పని మేము చెప్పి అడిగాం. దానికి గౌరవ డిప్యూటీ మేయర్ కరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గుడిజ శ్రీనివాస్ గారు డబ్బులు లెక్కల గురించి అడిగారు అంటున్నారు. అది రాంగ్. నేను అడిగింది బట్టి మంచినీటి ఎద్దడి ఉంది, ఎద్దడి పరిష్కారం గురించి అడిగాము. అడిగిన మొన్న దరిదాపు ఒక 2 డేస్ బ్యాక్ 2 టౌన్ ప్రాంతం పిరంగల్ తిప్ప నుంచి కొత్తపేట వరకు నీళ్ళు లేవు, రోజు పోవు. ఒకరోజు సాయంత్రం నుంచి రెండో రోజు సాయంత్రం వరకు ఆఖరి ఫిల్లింగ్లోంచి ట్యాంకర్లో నీళ్లు పట్టడానికి కూడా ఇక్కడ పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగింది ముఖ్యంగా మంచినీటి ఎద్దడి వస్తుంది,